నమస్తే అన్న, మీ పేరు? నా పేరు నరసింహులు. ఊరు? దోమడుగు, మండలం? గుమ్మడిదల్. నియోజకవర్గం ఏది వస్తుంది? నియోజకవర్గం పొటెన్షియల్. కొటంచెరు వస్తుంది. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఎట్లుంది కేసీఆర్ పరిపాలన? ఎట్లుంది? ఇవి రెండు ఒక తీరే ఉన్నాయి కానీ రేవంత్ రెడ్డి పాలన కొద్దిగా బాగున్నది. బాగుందా? మార్పు కావాలి కదా, మార్పు వచ్చిందా? మార్పు కోసమే కదా పోరాడేది. ఏమేమి మార్పు వచ్చిందన్న మీకు? మాకు ఏ మార్పు వచ్చిందంటే ఈ పథకాల వల్ల కొద్దిగా మార్పు అయితే ఉన్నది. ఏమేం పథకాలు అందినాయి మీకు? మాకైతే ఇప్పుడు ఉచిత కరెంటు, ఉచిత కరెంట్ ఒకటి, అది గ్యాస్ గ్యాస్ 500 గ్యాస్, 500 గ్యాస్, ఫ్రీ బస్సు, ఇంకా ఈ వడ్లకు బోనస్ గిట్లా ఇస్తానంటున్నాడు. బోనస్ గిట్లా ఇస్తుండు, కొందరికి ఇచ్చేస్తున్నాడు. ఈ కాంటలు గిట్లా తొందరనే అయిపోతున్నాయి. ఇప్పుడైతే పాలన అయితే బాగానే ఉన్నది. మార్పు కోసం ఇదంతా. ఇప్పుడు ఒకటే పాలన చేస్తే బాగుండదు కదా. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు నరసింహులు. ఊరు? దోమడుగు, మండలం? గుమ్మడిదల్. నియోజకవర్గం ఏది వస్తుంది? నియోజకవర్గం పొటెన్షియల్. కొటంచెరు వస్తుంది. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఎట్లుంది కేసీఆర్ పరిపాలన? ఎట్లుంది? ఇవి రెండు ఒక తీరే ఉన్నాయి కానీ రేవంత్ రెడ్డి పాలన కొద్దిగా బాగున్నది. మార్పు కావాలి కదా, మార్పు వచ్చిందా? మార్పు కోసమే కదా పోరాడేది. ఏమేమి మార్పు వచ్చిందన్న మీకు? మాకు ఏ మార్పు వచ్చిందంటే ఈ పథకాల వల్ల కొద్దిగా మార్పు అయితే ఉన్నది. ఏమేం పథకాలు అందినాయి మీకు? మాకైతే ఇప్పుడు ఉచిత కరెంటు, ఉచిత కరెంట్ ఒకటి, అది గ్యాస్, గ్యాస్ 500 గ్యాస్, 500 గ్యాస్, ఫ్రీ బస్సు, ఇంకా ఈ వడ్లకు బోనస్ గిట్లా ఇస్తానంటున్నాడు. బోనస్ గిట్లా ఇస్తుండు, కొందరికి ఇచ్చేస్తున్నాడు. ఈ కాంటలు గిట్లా తొందరనే అయిపోతున్నాయి. ఇప్పుడైతే పాలన అయితే బాగానే ఉన్నది. మార్పు కోసం ఇదంతా. ఇప్పుడు ఒకటే పాలన చేస్తే బాగుండదు కదా.